ఈరోజు 14 యూనివర్సిటీలు 13 జిల్లాల విద్యార్థి జేఏసీ కన్వీనర్లు, స్టేట్ కో కన్వీనర్లు, అలాగే యూనివర్సిటీ ప్రతినిధులు అందరం కూడా అక్కడ చేరుకొని చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక డిమాండ్, ఒక రిప్రజెంటేషన్ మాదిరి తయారు చేసుకొని కమిషనర్ గారిని కలవాలనే ఒక ఉద్దేశంతో పోలీస్ కమిషనర్ గారు ఈ రిప్రజెంటేషన్ ఫోటో తీసుకుంటారు. ఇది మా డిమాండ్ ఒకటి. దేని విషయంలో ఈ నెల చివరి వారంలో హైదరాబాద్లో బహిరంగ సభకు, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ఈ రాష్ట్రం సమగ్రంగా ఉంటుందని స్పష్టమైన ప్రకటన చేయాలి. చేసేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. హైదరాబాద్ అందరి హక్కు, అందరికీ ఈ రాజధాని పైన సర్వ హక్కులు ఉన్నాయి. ఎందుకంటే అన్ని ప్రాంతాల వాళ్ళు కట్టినటువంటి పన్నులతో ఈ హైదరాబాద్ రాజధాని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని అందరూ గమనించాలా. త్యాగాలు ఎంతోమంది త్యాగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అందుకోసమే మేము మా సమైక్య నినాదాన్ని వినిపించడానికి కోసమే కమిషనర్ గారిని కలుస్తా ఉన్నాం. ఓకే.